బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. హజరత్ ఉమర్ ఫారూక్ రజాల్లా అన్హు కథనం ఇలా ఉంది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి చాపపై పడుకుని ఉండగా నేను ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. నా రాకతో ఆయన తన లుంగీ వస్త్రాన్ని సర్దుకున్నారు. అప్పుడు ఆయనకున్న వస్త్రం ఇదొక్కటే. ఆయన ఒంటిపై చాప గుర్తులు కనపడ్డాయి నాకు. ఆయన సామానుల గది వైపు నేను దృష్టిని మళ్లించగా అందులో నాకు సుమారు 3.5 సేర్ల ఓట్లు, అంతే మోతాదులో పూలు నానబెట్టడానికి వాడే ఆకులు కనిపించాయి. గోడపై పూర్తిగా కమాయిషి చేయని ఓ చర్మం కూడా వేలాడుతోంది. ఈ దృశ్యాన్ని చూసి నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అది చూసి ఉమర్, ఎందుకు దుఃఖిస్తున్నావు అని అడిగారు ప్రవక్త మహాశయులు. ఇంకా నాకు ఏడుపు రాకుండా ఉండగలదా దైవప్రవక్త? ఆ చాప గుర్తులు మీ దేహంపై ఎలా ముద్రపడ్డాయో చూడండి. మీ సామానుల గిడ్డంగి కూడా నేను చూస్తూనే ఉన్నాను కదా. ఎంతైనా తమరు దైవ సందేశహరులు కదా. అటు రోమ్, ఇరాన్ పాలకులు పొందే సుఖభోగాలేమిటో కూడా నాకు తెలుసు అని విన్నవించుకున్నాను. అప్పుడు ప్రవక్త మహాశయులు, ఉమర్, మన కోసం పరలోకపు వరాలున్నాయి. వాళ్ళు వాటిని ఈ ప్రపంచంలోనే అనుభవిస్తున్నారు. ఆ పరలోక వరాల్ని నీవు కోరుకోవా అని అడిగారు. దానికి తప్పనిసరిగా కోరుకుంటాను అన్నాను నేను.